డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయనేసి సింపుల్గా 2 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయొచ్చో చెప్తాను చూడండి. రీల్ని లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్లో ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి? 1 2 3 4 స్క్వేర్స్ అనుకుంటారు, బట్ 4 అనేది రాంగ్. ఇక్కడ చూడండి, 1 2 3 4తో పాటుగా ఈ ఓవరాల్ స్క్వేర్ని కూడా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే అప్పుడు ఎంత? +1 అంటే 5, అంటే ఇక్కడ 5 స్క్వేర్స్ ఉన్నాయి. బట్ ఇది ఇక్కడ అప్లై అవుతుందా అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 16 ఉన్నాయి. మళ్ళీ ఈ స్క్వేర్ని అంత టైం వేస్ట్ కదా. సింపుల్గా ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. ఇక్కడ హారిజాంటల్గా ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశారు? 1 2. ఇటువైపు 1 2. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 1ని మల్టిప్లై చేయాలి, ఈ 2ని మల్టిప్లై చేయాలి. 1ని మల్టిప్లై చేస్తే 1 ప్లస్ 2ని చేస్తే 4, అంటే 5 స్క్వేర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. అదే ఇక్కడ అప్లై చేయండి. ఈ ట్రిక్ని యూజ్ చేసుకుంటే 1 2 3 4 1 2 3 4 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16, అప్పుడెంత? 1 ప్లస్ 4 ప్లస్ 9 ప్లస్ 16 అంటే 30, అంటే 30 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, సేమ్ ఇలానే ఇదే ట్రిక్ని యూజ్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేసి కామెంట్ చేయండి కింద.